ఇప్పుడు ఇన్ని ఏళ్ళు ఉన్నాయి కదా, మీకు ఎంత వయసు ఎంత ఉంటుంది? నాకు 55 ఉంటుంది. 55. మీ వయసులో మీరు మీకు నచ్చిన మీరు మెచ్చిన ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు ఇప్పటి వరకు? ఇప్పటికంటే ఇప్పటి తరానికి అయితే ఇప్పుడైతే మోడీ ఉన్నాడు. మోడీ ఉన్నారు. మోడీ ఉన్నాడు. ఒకప్పుడు అంటే ఇందిరాగాంధీ ఉండే, ఇప్పుడైతే మోడీ. సీఎంలలో ఎవరు అనుకుంటున్నారు? ఇది దేశవ్యాప్తంగా. మన దేశవ్యాప్తంగా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పండి. తెలుగు రాష్ట్రాలు అంటే ఎడ్యుకేటెడ్ అంటే చంద్రబాబు నాయుడు. ఇండియా మొత్తం అంటే యోగి. యోగి లాగా డేర్గా డిసిషన్ తీసుకునే దమ్ము ఉండాలి. చంద్రబాబు నాయుడు దగ్గర డేర్గా తీసుకునే దమ్ము లేదు, కానీ ఆయన విజన్ ఆలోచన చేస్తాడు. ఫ్యూచర్ ఆలోచన చేసి కొంచెం ఇప్పుడు అయ్యాలి. హైదరాబాద్ అంత డెవలప్మెంట్ కావడానికి కారణం ఆయన హైటెక్ సిటీ పెట్టినాడు, అంతా ఆయన నెక్కిరిచ్చారు. ఆయన విజన్ 2020 అని పెట్టిండు. ఆ ఫలితం అనేది ఇప్పుడు వచ్చింది. విజన్ 2020లో హైదరాబాద్కి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్కి ఎయిర్పోర్టు, ఇవన్నీ డెవలప్మెంట్ అయినట్టే కదా ఆలోచన. ఎడ్యుకేటెడ్ పరంగా చంద్రబాబు నాయుడు, డేర్గా అంటే యోగి. ఇప్పుడు ఇన్ని ఏళ్ళు ఉన్నాయి కదా, మీకు ఎంత వయసు ఎంత ఉంటుంది? నాకు 55 ఉంటుంది. 55. మీ వయసులో మీకు నచ్చిన మీరు మెచ్చిన ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు ఇప్పటి వరకు? ఇప్పటికంటే ఇప్పటి తరానికి అయితే ఇప్పుడైతే మోడీ ఉన్నాడు. మోడీ ఉన్నారు. ఒకప్పుడు అంటే ఇందిరాగాంధీ ఉండే, ఇప్పుడైతే మోడీ. సీఎంలలో ఎవరు అనుకుంటున్నారు? ఇది దేశవ్యాప్తంగా. మన దేశవ్యాప్తంగా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పండి. తెలుగు రాష్ట్రాలు అంటే ఎడ్యుకేటెడ్ అంటే చంద్రబాబు నాయుడు. ఇండియా మొత్తం అంటే యోగి. యోగి లాగా డేర్గా డిసిషన్ తీసుకునే దమ్ము ఉండాలి. చంద్రబాబు నాయుడు దగ్గర డేర్గా తీసుకునే దమ్ము లేదు, కానీ ఆయన విజన్ ఆలోచన చేస్తాడు. ఫ్యూచర్ ఆలోచన చేసి కొంచెం ఇప్పుడు అయ్యాలి. హైదరాబాద్ అంత డెవలప్మెంట్ కావడానికి కారణం ఆయన హైటెక్ సిటీ పెట్టినాడు, అంతా ఆయన నెక్కిరిచ్చారు. ఆయన విజన్ 2020 అని పెట్టిండు. ఆ ఫలితం అనేది ఇప్పుడు వచ్చింది. విజన్ 2020లో హైదరాబాద్కి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్కి ఎయిర్పోర్టు, ఇవన్నీ డెవలప్మెంట్ అయినట్టే కదా ఆలోచన. ఎడ్యుకేటెడ్ పరంగా చంద్రబాబు నాయుడు, డేర్గా అంటే యోగి.